డైమండ్ డైరెక్టర్లో దాదాపు 1,20,000 పైన సంపాదిస్తున్న ఒక యంగ్ అండ్ డైనమిక్ హీరో. 18 సంవత్సరాలు అతనికి, అయితే 62 సంవత్సరాల అనుభవం. 18 సంవత్సరాల ఒక వ్యక్తికి 62 సంవత్సరాల అనుభవం. ఇది ఎలా సాధ్యం? మంచి మంచి పుస్తకాలు చదివితే సాధ్యమండి. పిలుద్దామా, ఇన్వైట్ చేద్దామా? బిగ్ అప్లాస్. డైమండ్ డైరెక్టర్ ఐ ఇన్వైట్ రత్నం సార్, ప్లీజ్ కమ్ టు స్టేజ్. జిఎస్ రత్నం సార్, బిగ్ అప్లాస్. స్టేజ్ లీడర్స్ అందరికీ ఒక పెద్ద మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ పర్సన్. గట్టిగా క్లాప్స్ ఇవ్వండి సార్కి. లీడర్స్ సార్కి ఓన్లీ 5 minutes టైం ఇద్దామా? ఎక్కువ సమయం లేదు సార్, 5 నిమిషాలు మాత్రమే. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. నా పేరు పద్మావతి రత్నం తడా, వెస్టేజ్లో డైమండ్ డైరెక్టర్గా ఉన్నాను. కానీ 35 సంవత్సరాలు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను. కానీ నేను పుట్టింది మాత్రం ఒక పల్లెటూరు నుంచి చదువుకుంటూ అటా స్టెప్ ఎదిగి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్కు చేరాను. జాబ్ చేసి అక్కడ 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నాకు ఎక్కడా సాటిస్ఫై లేదు. కానీ ఆ నెలకు సరిపోతుంది. 20వ తారీఖు 25వ తారీఖు వస్తే మళ్ళా క్రెడిట్ ఎక్కడో చోట అప్పు చేయాలి, తినాలి. అట్లా చేశాము. అప్పటి నుంచి నేను కొన్ని సైడ్ బిజినెస్లు చేసుకుంటూ వచ్చాను.
రకరకాల బిజినెస్లు చేశాను. చేసి లాస్ట్లో నేను రిటైర్ అయ్యేటప్పుడు పెద్ద ఇన్కమ్తో రిటైర్ అయ్యాను. ఆ ఇన్కమ్ చెప్తే కూడా మీరు అందరూ ఆశ్చర్యపోతారు. 35 సర్వీసులకి 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తే రిటైర్మెంట్ ఎంత వస్తుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదే గవర్నమెంట్లో అయితే లక్షలు వస్తాయి, కానీ ప్రైవేట్లో వచ్చే 18,500 రూపాయలతో నేను రిటైర్ అయ్యాను. కానీ ఈరోజు ఆ బిజినెస్లు నేను చేసుకుంటా ఉంటే దాంట్లో చాలా కరోనా వచ్చిన తర్వాత చాలా వరకు నష్టపోయాను. నష్టపోయిన తర్వాత నాకు మా అమ్మాయి డబుల్ క్రౌన్ డైరెక్టర్ సౌజన్య అమ్మాయి, డాడీ చేసిన బిజినెస్లన్నీ చాలు, ఇంక ఉన్న డబ్బులు పెట్టుకొని దాంతో తిను, వచ్చే బాడుగులు పెట్టుకొని తిను చాలు, అవన్నీ కూడా పక్కన పెట్టి వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేయి, నీ ఆరోగ్యం బాగొచ్చింది కదా, ఇప్పుడు 10 మందికి చెప్పుకోవడానికి నీకేమి కష్టమా, ఏమంత గిల్టీనా అని చెప్పిన కూడా అడిగింది నన్ను. లేదమ్మా, నాకు ప్రోడక్ట్స్ అన్నీ బాగా నచ్చాయి, నేను చేస్తానని చెప్పి కరోనా పోతానే స్టార్ట్ చేసి కరోనా నుంచే స్టార్ట్ చేశాను. ఈరోజు స్టార్ట్ చేసుకున్న దానివల్ల డ్యూటీ చేసేటప్పుడు ఒక సైకిల్లో పోయేవాడిని. ఆ తర్వాత లాస్ట్లో రిటైర్ అయ్యేటప్పుడు ఒక స్కూటీకి వచ్చా. ఆ స్కూటీలో నుంచి నేను రిటైర్ అయ్యా. ఇప్పుడు అదే వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్లోనే చాలా ఫారిన్ కంట్రీస్ పోయి జాబ్ చేయాలని కూడా ఉన్నింది నాకేమో, కానీ చేయలేకపోయా. కనీసం సింగపూర్ చూడాలని కూడా నాకు కోరిక ఉన్నింది, అది కూడా చూడలేకపోయాను. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత 8 ఫారిన్ కంట్రీస్ చూసి వచ్చాను లీడర్స్. ఆ 8 ఫారిన్ కంట్రీస్లో ఆగస్టులో పోయాను. స్విట్జర్లాండ్, జర్మనీ. జీవితంలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేసు, కానీ చూడలేము. ఇట్లుంటే చూడలేము. బిజినెస్ చేసుకుంటే వెస్టేజ్ బిజినెస్ని ఎంత చేసుకుంటే అన్ని కంట్రీస్ చూడొచ్చు మనం. ఇంట్లో కూర్చొని మాత్రం నాకు రాలేదు అనుకుంటే మాత్రం రాదు. ఇంట్లో ఉంటూనే బిజినెస్ చేసుకోవచ్చు. బయట తిరగాల్సినప్పుడు బయట తిరిగి చెప్పాల్సింది చెప్పి మన బిజినెస్ మనం కంటిన్యూ చేసుకుంటూ పోతా అంటే ఫారిన్ కంట్రీస్ ఎన్నైనా చూడొచ్చు మనం వెస్టేజ్లో. నీ వయసులో నేను 8 ఫారిన్ కంట్రీస్ చూశానంటే మీరంతా పిల్లకాయలు, నాకంటే చిన్నవాళ్ళు అందరూ. మీరు ఎలా చూడొచ్చో ఒకసారి ఆలోచించుకోండి మీరు. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఎవరైనా కానీ కారు కొనగలరండి? కారు కొంటారా రిటైర్ అయినాక? ఒక వెస్టేజ్ బిజినెస్ ఉంది కాబట్టి టాటా పంచ్ ముందరే ఉంది కారు. ఆ కారు కొన్నా నేను 13 లక్షలు పెట్టి. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నా ప్రయాణం కారులోనే పోతున్నాను. సైకిల్ నుంచి స్కూటర్కి వచ్చి రిటైర్డ్ అయిన తర్వాత కారులో పోతున్నాను. ఈ లైఫ్ అనేది ఎప్పుడు వస్తుంది? వయసులో ఉండేటప్పుడు రావాలి ఆ లైఫ్. వయసు అయిపోయినాక నేను కారులో ప్రయాణం చేస్తున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం ఈ బిజినెస్ కంటిన్యూగా చేసుకుంటూ ప్రతి ఒక్కరికి రోజు నాకు ఎక్కడైనా కానీ రోజుకు ఒక్కరికైనా చెప్పందా కానీ ఈ బిజినెస్ గురించి నిద్రపోయేది లేదు. నిద్ర కూడా పట్టదు ఆ రోజు. ఒరే మనం ఈరోజు చెప్పలేదే ఎవరికి అనే ఆలోచనే ఉంటుంది నాకు మైండ్లో. నాకు ముగ్గురు కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పిల్లకాయలు కూడా అయినారు. అయినా ఈరోజు నేను ఆ బిజినెస్ చేయాలి. ఎందుకు చేయాలి? ఇది 3 తరాల బిజినెస్. ఈరోజు నేను నా తర్వాత ఏదో మనవడికి ఇస్తాను, వాడు కొడుకు ఇచ్చుకుంటాడో లేదా వాడు కూతురికి ఇచ్చుకుంటాడో, ఇట్లా 3 తరాలు వస్తుంది. ఇలాంటి బిజినెస్ ఎక్కడైనా చూసారా? ఎక్కడైనా విన్నారా? పోనీ ఒక వెస్టేజ్ తప్పితే ఎక్కడా లేదు. ఎంత గవర్నమెంట్ ఉద్యోగం చేసినా ప్రైవేట్ ఉద్యోగం చేసినా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ కొడుకు కానీ కూతురుకు కానీ ఉద్యోగాలు ఇవ్వడంలా గవర్నమెంట్లో కూడా ఇవ్వడం లేదు, ప్రైవేట్లో అసలు ఇవ్వడం లేదు. కాబట్టి వెస్టేజ్ చేసుకుంటే 3 తరాల బిజినెస్ కాబట్టి మీరు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈరోజు 1,22,000 15 రూపాయలు 19 రూపాయలు తక్కువతో 1,22,000 తీసుకున్నాను. అది సాధ్యమా? కానీ నేను రిటైర్డ్ అయ్యేటప్పుడు ఎంత? 18,500 రూపాయలు నేను రిటైర్డ్ అయ్యేటప్పుడు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి వెస్టేజ్ చేస్తే 1,22,000 తీసుకుంటున్నాను. ఆలోచించుకోండి ఫ్రెండ్స్, ఇంతకంటే మా బిజినెస్ లేదు మీకు. ఈ బిజినెస్ని ప్రతి ఒక్కరు ఎంత చేసుకుంటే అంత డబ్బులు తీసుకోవచ్చు. మనం అక్షయ పాత్ర లాంటిది ఈ బిజినెస్. ఎంత డబ్బులు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ఆ పాత్రలో. అలాంటి బిజినెస్ ఇది. ఆ రోజు నా చేయి పెట్టుకొని నడిచింది కాబట్టి మా అమ్మాయి, ఈరోజు అమ్మాయి చేయి పట్టుకొని నేను నడుస్తున్నా ఈ బిజినెస్లో.
కొంతమంది ఏమనుకుంటారంటే ఆ పిల్ల చెప్తే నేనేం చేసేది, నా కూతురు చెప్తే నేనేం చేసేది, నా కొడుకు చెప్పిన మాట నేను ఎందుకు వినాలా అంటారు. కానీ నా కూతురు చెప్పిన మాట నేను వింటున్నాను కాబట్టి ఈరోజు 1,22,000 ఎర్న్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. ఇక్కడి నుంచి దాటి వెళ్ళేటప్పుడు ఈ బిజినెస్ ఎలా చేయాలనేది ప్రతి మీ లీడర్ మీ అప్లైని అడిగి కనుక్కొని కూడా వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇష్యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.